సౌదీ అరేబియాకి చెందినటువంటి మ్యాపుల్లో రేగిస్తాన్ ఎడారుల్లో కాస్త జూమ్ చేసి చూశారంటే ఎడారి ప్రాంతాల మధ్యలో సర్కిల్ షేప్ తో కొన్ని రకాలైనటువంటి గుర్తుల్ని మీరు గమనించవచ్చు. రౌండ్ గా కనిపించే ఈ సర్కిల్ యొక్క హిస్టరీ చూస్తే 1980లోనే సౌదీ రాజు ఆయిల్ ఎక్స్పోర్ట్ లో కోట్లలో గణించేవాడు. కానీ డబ్బు అయితే కోట్లలో మూలిగేది గాని ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాల కోసం మిగతా దేశాల మీద ఆధారపడేది సౌదీ. కానీ సౌదీ రాజులకి అప్పట్లో ఒక భయం ఉండేది. ఏదో ఒక రోజు మిగతా దేశాలు ఆహార ధాన్యాలు గాని ఇవ్వడం ఆపేస్తే ఇక సౌదీ కథ ముగిసిపోయినట్టేనని సౌదీ రాజుల భయం. అందుకోసమే సౌదీలో గుండ్రంగా ఈ విధంగా సర్కిల్ షేప్ లో ఉండే విధంగా వ్యవసాయం కోసం సాగు భూముల్ని ఈ విధంగా రెడీ చేశారు. చాలా లోతుగా ఉండేటటువంటి గ్రౌండ్ వాటర్ ని తీసి నలువైపులా పంట పొలాలకి కావాల్సినటువంటి వాటర్ ని సప్లై చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని సౌదీ నుంచే ఏర్పాటు చేసుకునే వాళ్ళు. కానీ సౌదీలో ఈ వ్యవసాయం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది చాలా వేగంగా తగ్గిపోవడంతో ఇది ఇంకా ప్రమాదంగా గుర్తించినటువంటి సౌదీ రాజులు వ్యవసాయాన్ని ఆపేశారు. ఈ రోజుకి కూడా చాలా వరకు ఆహార ధాన్యాలు వేరే దేశాల మీద ఆధారపడుతూ దిగుమతి చేసుకుంటుంది సౌదీ.